పెళ్లి కాక తల్లి బాగుంటుంది. బాబాయిలు, ముగ్గురు బాబాయిలు, డాడీ, మేనత్తలతో బాగా కలిసి మెలిసి మంచిగా ఉండేది. అసలు ఎంత చక్కని బొమ్మ అంటే అసలు ఆ తల్లిని దొలాడినా కూడా దొరకదు. అసలు ఎవ్వరు ఏమందాం, అంత మంచి పిల్లల్ని చూసి వాడు వచ్చి నా కాళ్ళు మొక్కి, గురువుగారు కాళ్ళు మొక్కి, మీ పిల్లల్ని నా కొడుకే ఇవ్వాలి, నాకు ఒక్కగానే ఒక్క కొడుకు, బాగా చూసుకుంటాం మేము అని చెప్పారు. 4 సంవత్సరాలు మట్టి చెబితే ఇక మేము కూడా అందరిని ఒప్పుకున్నాం. ఇంకా పెళ్లి చేసినాం. పెళ్లి చేసినాక తీసుకొని పోయిన కానించి ఇక కష్టాలే. ఇక ఓకే. కానీ అంటే ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉండేది? సంతోషంగా ఉండేదా? చాలా సంతోషం. అసలు ఈ మామిడి తోట, ఇల్లు చూసి, ఆ ఇల్లు, బాబాయిల పిల్లలు, తర్వాత చిన్నత్త పిల్లగాళ్ళు, పెద్దత్త పిల్లగాళ్ళని చూసి ఎంతో మురిసిపోయేదాం. ఎంతో ఒక పండగే ఇంట్లో. మహాలక్ష్మి లాగా ఉండేది. ఓకే. మరొక తండ్రిగా మీ అమ్మాయితో మీకున్న అనుబంధం ఏంటి పెళ్లి కాకముందు? నా బిడ్డ చిన్న వయసు నుంచి ఏమి తనకి ఎటువంటి బాధ, కష్టం అంటూ తనకి అనేది తెలియదు.